ఆరోగ్యకరమైన మునగకాయ సూప్ ఎలా చేయాలో ఈ వీడియో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో 2 మునగకాయలు కట్ చేసిన వేయండి, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 6 ఎల్లిపాయలు, తర్వాత కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసుకోండి. వేసిన తర్వాత 4 గ్లాసుల నీళ్లు పోసుకోండి. మీకు తగినన్ని పోయండి. కొంచెం ఉప్పు వేసుకోండి. 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టండి. తర్వాత ఇలా తీసి దాంట్లో ఉన్న పిప్పి అంతా ఇలా తీయండి, బయటికి తీయండి. తిప్పి తీసిన తర్వాత మళ్ళీ గ్యాస్ మీద పెట్టండి ఇలాగా. తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదా కొంచెం వేసుకోండి. తర్వాత ఇలా కలపండి, పెప్పర్ బాగా కలిసేంత వరకు. ఇలా కనిపిస్తుంది మనకి పెప్పర్ వేసిన తర్వాత. ఒక 5 నిమిషాలు ఉడికేద్దగా ఇలా పెట్టండి. 5 లేదా 10 నిమిషాల వరకు పెట్టుకోవచ్చు. బాగా మరిగించాలి సూప్ని. తర్వాత మనం తిరువాతకి పక్కన రెడీ చేసుకోవాలి. నెయ్యితో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. అందులో జీలకర్ర, కరివేపాకు వేసి, ఓన్లీ జీలకర్ర కరివేపాకు మాత్రమే వేయండి తిరువాతకి. వేసిన తర్వాత తిరువాతలో వేయాలి. ఇలా నెయ్యిని మీరు స్టోర్ చేసుకొని ముందే పెట్టుకోండి. సూప్ చేసేటప్పుడు మనకు తొందరగా అవైలబుల్గా ఉంటుంది. ఇలా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసి మనం సూప్లో కూడా నెయ్యి వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ వరకు మీకు కావాలి అంటే, లేదా తిరువాతలో ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తిరువాత నెయ్యితో చేయడం వల్ల మనకి సూప్ చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యమైనది అందులో. ఇలా తిరువాత వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆన్లో పెట్టాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. మీకు టేస్టీ ఆరోగ్యకరమైన మునగకాయ సూప్ రెడీ అవుతుంది. ఇలాగా చాలా ఆరోగ్యమైందండి మునగకాయ సూప్. ఎముకలకు అలాగే అంత ఆరోగ్యానికి మంచిగా ఉంటుందండి. ఇలా కప్లో వేసుకొని వేడిగా తాగండి, చాలా ఆరోగ్యమైనది. ఫాలో ఫర్ మోర్.